వాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో ఊరటాట పవన్కి. వాలంటీర్లపైన వారాహి యాత్రలో కీలకమైన వ్యాఖ్యలు చేసిండు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిండు. 31,000 మహిళలు మిస్సింగ్ కావడానికి వాలంటీర్ వ్యవస్థనే కారణం, వాలంటీర్లే కిడ్నాపులు చేశారని వాళ్ళపైన ప్రత్యక్షంగా ఆరోపణ చేసిండు. వాలంటీర్ వ్యవస్థని కించపరిచిండు, అవమానపరిచినందుకు అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పైన కేసు పెట్టింది. ప్రభుత్వాన్ని బదనాం చేస్తుండు, ప్రభుత్వాన్ని కించపరుస్తుండు, అవమానపరుస్తుండు అని చెప్పి కేసు పెడితే ఆ కేసు పైన నిన్న హైకోర్టులో స్టేకి పోయిండు పవన్ కళ్యాణ్ గారు. హైకోర్టులో స్టే వచ్చింది, దానిపైన ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమీ చేయొద్దు అని చెప్పి మళ్ళీ కోర్టు డైరెక్షన్ ఇచ్చే వరకు. ఇవి విచిత్రంగా నిన్ననే వాలంటీర్ల పైన సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాలంటీర్ వ్యవస్థను తొలగించాలని ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసిండు. ఎవరు ఆ సర్పంచ్ సంఘం అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ ఒకవైపు వాలంటీర్ వ్యవస్థని కూకటి వేళ్లతో పెకిలించాలని ఒకవైపు ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకొక వార్త, వాలంటీర్ వ్యవస్థ పైన కించపరిచి అవమానపరిచిన పవన్ కళ్యాణ్కి హైకోర్టు స్టే ఇచ్చింది. అంటే మొత్తం సైమల్టేనియస్గా చూస్తే, ఈ ఫ్రీక్వెన్సీ చూస్తే వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సర్పంచుల సంఘం పేరుతోని ప్రభుత్వానికి లేఖ రాయటం, దానిపైన ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవటం, చంద్రబాబు నాయుడు గారేమో ఎలక్షన్లో హామీ ఇవ్వటం, ఎలక్షన్లో హామీ ఇచ్చిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్సీ సర్పంచుల సంఘం పేరుతో ప్రభుత్వానికి లెటర్ రాస్తే ఖండించాలి కదా. లేదు ఆ వ్యవస్థను మేము ఉంచుతాం, మీరు దానిపైన ఆందోళన చేయొద్దు, అది నేను హామీ ఇచ్చినా చెప్పాలిగా, చెప్పే పరిస్థితి లేదు. అంటే మీరే ఇండైరెక్ట్గా లెటర్ రాయించారా, ఎత్తేయడానికి ఇది ఒక సాగ్గా చూపుతున్నారా వాలంటీర్ వ్యవస్థను అనేది ఒక కారణం. ఇంకొక వైపు వాలంటీర్ వ్యవస్థను అవమానపరిచిన కేసులో పవన్ కళ్యాణ్ గారికి స్టే వచ్చింది. మొత్తం మీద దానికి మంగళం పాడే కార్యక్రమం కనపడుతుంది.